హాయ్ అండి అందరికీ. ఇక నేను వచ్చాము కానీ ఎప్పుడైనా రాగానే ఏంటంటే ఇక ఇల్లుగుడు గడుగుడు ఇదంతా పని ఉండు. ఈసారి అయితే లేదు, ఎందుకంటే మాట ఎప్పుడు చెప్పలేదు వీడిలా అంటే చాలా రోజులు కాలే. కానీ వీడైతే ఇక మా మీద మీద మా అత్తమ్మ ఉంటుంది, 10 days అయిపోతుంది కాబట్టి అంత క్లీన్ ఉంది, అసలు ఏం చేయలేదు. వచ్చినాము అటు ఇటు తిరిగినాము, నైట్ కాగానే ఇంత అన్నం వండుకున్నాము. ఆ అన్నే కూర మేము వచ్చేటప్పుడు వండుకుంటుంటివి, కూర చాలా ఉండి ఎట్లా ఇంటికి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ నైట్ వచ్చి వండు ఎందుకని అన్నం కూడా ఎక్కువ ఉండే. అవి 2 అడికిలో తెచ్చినాము. నైట్ ఒక చపాతి వేసుకున్నాము, కొన్ని బియ్యం పెట్టినా సరిపోతలేదు కానీ ఇక మన అడుపుకలం కూడా రమ్మంటే ఇడికి వచ్చిరు చిన్నక్కలు కాబట్టి సరిపోదని చెప్పి ఒక గ్లాస్ బియ్యం పెట్టి అందరం కలిసి ఇండే తిన్నాము. వీడియో ఎందుకు తీయలేపన్నా ఉరుములు మెరుపులు వాన, మేము కరెంటు పోయింది అసలు, అందుకే వీడియో తీయలేదు. జస్ట్ బయట కూర్చున్నాము, మొత్తం గాలి దుమానం వచ్చింది. 9 దాకా కరెంటే రాలేదు. ఇక అప్పుడు వండుకొని తిన్నాం మేము. ఇక మేము లేము కాబట్టి కొంచెం నీళ్ళు సర్వర్ లేవు. ఇక మా అత్తమ్మ ఆడిగా వేసి ఆన్ చేసింది, లేదంటే మా పక్కింటి ఆమె కొన్ని డ్రమ్లకి వాడుకున్నాం అప్పుడప్పుడు. ఈరోజు అయితే డ్రమ్ములు ఎక్కించినాము. వాటర్ ఈడ పొద్దున్న ఒక పని ఏంటంటే నీళ్ళు నల్ల కోసం ఖచ్చితంగా లేవాలి మనం. 5:30కి వచ్చింది నల్ల, 5:30కి వేసినాం. మేము ఉన్నప్పుడు ఏం లేకపోదు, ఎందుకంటే మేము మీదకి డ్రమ్ములు పెట్టుకుందాము. ఇక్కడ ఫ్లగ్ పెడితే కథం నీళ్ళు వచ్చు. కానీ మేము నిన్న లేము కాబట్టి పైపులు వైర్లు ఏ సాపలేవు. మీద ట్యాంక్ ఉన్నది కానీ ఆ ట్యాంకు నీళ్ళు కనెక్షన్ తీసేసినాము, ఎందుకంటే మేము ఉండలేము కాబట్టి తీసేసినాము. మా అమ్మ ఉండబట్టి ఒక 10 రోజులు అవుతుంది. కాకపోతే మీద కనెక్షన్ ఇద్దామంటే మళ్ళీ వైరు అదేంటి కోతులు వస్తాయి, ఇక్కడ కోతులు వచ్చి పైపు నీరగొడతాయి. మేము ఉన్నప్పుడు అంటేనేమో పైపు నీరగొట్టినా కానీ నేను ఎక్కి మళ్ళీ అతికేటోని. ఇప్పుడు ఇక అమ్మకొతుంటుంది కాబట్టి అతకరాదు కాబట్టి పైపు మీద ట్యాంక్ కనెక్షన్ తీసేసిన, ఇప్పేసిన అన్ని. ఎందుకంటే ఎయిర్ పైపు మీదకి పెడతాం కదా, ఆ ఎయిర్ పైపు ఇరగొడతాయి కోతులు. దాన్ని పట్టుకొని చూస్తే ఆయన తిరిగిపోతే నీళ్ళన్నీ ఆడిపోతాయి. అట్లా అని చెప్పి ఆడ మొత్తం అన్ని తీసేసి మూత పెట్టేసిన. ఇక నీళ్లు మళ్ళీ ఇక్కడ స్పెషల్గా డ్రమ్లో పట్టినా అన్నట్టు. డ్రమ్లో పట్టినా అందుకే ఈ టబ్లో పట్టుకొని కడిగి వేసిన బౌలల్లో. ఈడ కూడా పెట్టలే. ఇక మళ్ళీ మేము మధ్యాహ్నం పోతాం పట్టుకున్నాం. మా మందం మేము ఉన్నంత సేపు పెట్టుడు తీసుడని చెప్పేసి పెట్టలేదు. ఈ డ్రమ్లో పట్టి పెట్టినాం. పక్క డ్రమ్లో కూడా పట్టినాం. అక్కడ ఒక ట్యాంక్ ఉన్నది, వాళ్ళ దాంట్లో పట్టినాం. అది కిందికి పోతాయి వాళ్ళకి. ఇంట్లో కూడా పట్టినాం, నింపినాం. ఇది నిండింది, అది నిండింది. అంటే వాళ్ళు కూడా పెడతారు కానీ ఇక మాకు నీళ్ళు మీదకి ఎక్కుతున్నాయి. ఈరోజు మోటార్ పెట్టి నీళ్ళు పెట్టినాం. నీళ్ళు జర మంచిగా వచ్చినాయి. ఏడుంది మేము నిన్న వచ్చాం సాయంత్రం. నిన్న సాయంత్రం వచ్చాము. మేము నైట్ అప్పుడు కరెంట్ పోయా కదా, మేము ఇంటికి వచ్చాం. అప్పటిదాకా ఆడనే ఉన్నాము అన్న నుంచి ఇక్కడ. నల్ల వచ్చింది, బంద్ అయింది. నీళ్ళు పెట్టేసినాము డ్రమ్ము నిండి. ఇప్పుడు నైట్ వేసుకోరండి నీకు అట్లా. మా అయితే ఇవే 2 రూమ్లు అప్పుడు ఉన్నాయి. కొన్ని ఏళ్ళు ఉన్నాం ఇంట్లో పని. ఇప్పుడు అటు పోయినాం కానీ లేకపోతే నేను ముందు ఏ సెల్ఫ్లు వద్దు, ఏం ముట్టకు నువ్వు సెల్ఫ్లు. అట్లే ఉండని ఏది కాదు నాకు. ఏడికి వస్తావు? ఏడికి పోయినా వంట చేస్తే అయితే తప్పదు కానీ వంట చేసుకోవాలి, తినాలి. మా వాడు ఇక తిరుగుతా ఉన్నాడు మా వాళ్ళ ఇంటికి. ఆడికి ఇక గిన్నె ఉంటుంది ఇల్లు, పిల్లలు ఆడుకునే కాడ. ఇక నేను చూపిస్తాను. ఇక ఇల్లు పొగ వచ్చేది ఉంది కదా, దాని పక్క పొంటికి ఇల్లు అన్నట్టు. అటు సైడ్ ఉంటుంది, అక్కడ ఉంటాయి. 2 అటాచ్ ఉంటాయి అన్నట్టు ఇండ్లు. ఆడుంటుంది. ఆడికి ఈడికి 24 గంటలు తిరుగుతూనే ఉన్నాడు మా వాడైతే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అమ్మి తిన్నాము. తింటావా? రొట్టె చేసినాక తినాలి, అప్ప తినాలి. అప్ప ఇవన్నీ బట్టలు అంతా డబల్గా పెట్టాము. మా అమ్మ వచ్చినప్పుడు ఇక చదువుకుంది అట్ట ఇట్ట. కానీ కొంచెం ఇక ఇది అంతా చిన్న రూమ్ కాబట్టి ఆ సామాన్ ఈ సామాన్ అంతా కింద ఖాళీ చేసినాం కదా, కిరాయికి ఇచ్చినాం కాబట్టి కింద ఖాళీ చేసేసరికి ఇక కింది సామాన్ అంతా ఇంట్లోకి వచ్చింది అన్నట్టు. వచ్చేసరికి అంతా ఆగమాగం అయిపోయింది. మేము ఉండం కదా అని చెప్పి ఇక మొత్తం అడవులు పెట్టేసాం. అంత ఆగమాగం పెట్టినాం. విన్నాము చూడు. వాడు పిండి ముద్ద చేసుకున్నాడు, ఆడుకుంటాడట. ఓకేనా? ఆడుకుంటా చెప్పు మరి. ఆడుకుంటా పిండితోని.
నీళ్ళు పట్టినాం కదా, నీళ్ళు పట్టినాం, స్నానం చేసి ఇన్నే స్నానాలు చేసి డ్రెస్సులు తెచ్చుకున్నాం మనిషికోటి. కానీ ఎందుకంటే నైట్ ఉంటే ఉండాల్సి వస్తుందేమో అని చెప్పి డ్రెస్సులు తెచ్చుకున్నాం అన్నట్టు. నిన్న నైట్ కరెంటు పోయి అంత వాన వచ్చినట్టు అయింది, అంత గాలి కొట్టి మొత్తం ఇక ఆగమమైంది. నైట్ ఏం పోలేదు. ఈ పొద్దున ఈరోజు మళ్ళీ ఇలా కొంచెం పని కూడా ఉన్నది. అదేంది ఫోటో దిగాలన్నట్టు. అప్పుడు ఇక ఏంది గ్రామ పంచాయతీ కాడ ఫోటోలు దిగాలన్నట. కొంచెం ఆడ వేరే వర్క్ ఉన్నది, గవర్నమెంట్ వర్క్ అనమాట. అది ఈరోజు చేస్తారట. చేసుకొని అట్లే మళ్ళీ సాయంత్రం వరకు అన్నా కొద్దిగా సాయంత్రమే పోవాలి. ఎందుకంటే ఎండ కొడుతుంది బాగా మధ్యాహ్నం పూట పోతే. పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ. ఇక బైక్ ఛార్జింగ్ పెట్టినా. అది బైక్ ఛార్జింగ్ కూడా మా బైక్ ఇప్పుడు ఈ ఇంటికి 23 కిలోమీటర్లు ఉంటుంది. మా వీడికి వచ్చేసరికి గజ్వల్ నుంచి ఇడికి 23 ఉంటుంది, 23 కిలోమీటర్స్ ఉంటుంది. అందరం ఒకసారి వస్తాము, అంటే బైక్ మీద రావచ్చు, వచ్చి మళ్ళీ పోవచ్చు. ఒకసారి వస్తుంది పోతుంది, అందరం కలిసి. ఆ బైక్ ఛార్జింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఒకవేళ టైం ఉంటే ఛార్జింగ్ పెడతా, లేకపోతే పెట్టా. ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టినా ఈరోజు. నేను నైట్ పెట్టినా, ఫుల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోతుంది, పోవచ్చు అన్నట్టు. అప్పటికి సాయంత్రం. అక్కేడుంది అమ్మి? అక్కేడుంది? ఏదా ఏడికి దిగదా? దిగదా ఏడికి? అక్క పోయింది కానీ సొరకాయ, టమాటా, పిండి కొంచెం అది కొంచెం తెచ్చినాయి. ఆమె ఇది అసలు ఏం లేకుండా ఉన్నాయి కూడా మొత్తం ఏంటంటే ఖరాబ్ అయిపోయినాయి. 1 year అయిపోతుంది కదా. అవన్నీ కారపొడి ఇట్లా అవన్నీ ఉంచిపోయినప్పుడు పోయేటప్పుడు అవన్నీ కూడా ఏంటంటే ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం బూజు పట్టి, అంటే ఎప్పుడు పట్టినాయట. కష్టపడి కొనుక్కొని తెచ్చినాయి. అన్నీ ఏం తెలియదు కానీ మా ఇంట్లోనే తెచ్చిన నేను. అంతే. పసుపు మొత్తం డబ్బడు ఉంచిన డబ్బడు మొత్తం ఖరాబ్ అయిందట. ఇక మా అమ్మ ఆడ పూజ అది బాపు ఇట్లా వాళ్ళ గురువు ఫోటో పెట్టుకునేది. ఇక్కడ పూజ చేసుకుంటుంది అన్నట్టు సైడ్గా. మేము ఉన్నప్పుడు అటు ఏం లేదు, ఖాళీగా పెద్ద ఫోటో అది బాపు మీద ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఇక మాకే అప్పుడు ఉన్నప్పుడు ప్రాబ్లం అయింది. కానీ అమ్మకు ఇక జర చాలా కాదు కదా, ఇంకా కిందికి మీదికి ఎక్కడో దిగుడు అంటే కష్టమైతే. మెట్లు ఉన్నాయి కదా మీద ఉంటాం, కింద అయితేనేమో ఏం కాకపో. కానీ ఇంకా ఈ ఎండకు చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఎండాకాలము, పోయిన ఎండాకాలం అయితే మేము ఉన్నప్పుడు బాగా వేడి ఉండే, ఈ రేకులకు మస్తు గరం ఉండే. ఇక్కడ సైడ్ ఇల్లు కట్టిరు, బిల్డింగ్ కట్టిరు. దీని హైట్ వచ్చింది దాదాపు. అది అంటే వాళ్ళ చిన్న ఒక బిల్డింగ్ ఒకటే ఫ్లోర్, దీని హైట్ వచ్చింది. ఎందుకంటే అది కొత్త కట్టింది, ఇదేమో పాతది ఎప్పుడో కట్టింది, ఏళ్ళ కింద కట్టింది కాబట్టి హైట్ తక్కువ ఉంటుంది. ఇది అంటే వాళ్ళు పాతిళ్ళు ఉన్నప్పుడు దాన్ని లేపిరు, గోడలు లేపి మీదికి చేసిరు అన్నట్టు. అది నీడ వచ్చింది. దాని గురించి ఎందుకు చెప్తున్నాం అంటే దాని నీడ దీనికి పడుతుంది కాబట్టి కొంచెం ఎండ తక్కువ అయింది. మేము ఇప్పుడు చాలా రోజులు మేము వచ్చి కూడా ఇళ్ళకు వచ్చి ఉన్న ఇది కట్టకుందంటే 2-3 నెలలు అవుతుంది. మనం ఒక రోజు ఉండిపోయినాం. డిసెంబర్లో వచ్చినాం. డిసెంబర్ 10 తారీఖు అమ్మ చింతకాయ కొట్టినప్పుడు ఒకసారి వస్తుంది కానీ కానీ అప్పుడు గాలి. అది మోటార్ కూడా మంచిగా చేయాలి. ఇక పప్పుసారి చేస్తా. సరే పప్పుసారి చేస్తుంది అంటే పప్పు ఉడకబెట్టింది కానీ పప్పుసారి చేస్తుంది. పిల్లలు అయితే అటే తిరుగుతున్నారు అటు ఇటు. ఇక మేము ఉన్నాం ఇక్కడ ఇద్దరం. ఆడుంటేనేమో ఏడి తిరిగారు, ఆడవాళ్ళు లేరు కదా. ఇక దోస్తులు ఇస్తారు. మా శ్రద్ధన అయితే వచ్చిన కొంచెం మొదలుకుందంటే ఇక నైట్ 8:30కి అన్నం తినము. 8:30 కాదు, 8:30కి ఎందుకు వచ్చిందంటే గాలివాన వస్తుందని వచ్చింది. అప్పటిదాకా మేము 4:30కో 5కి వచ్చినాము. అప్పటి నుంచి మొదలుకొని 8:30 దాకా ఆటను ఆడింది దోస్తులతో. అప్పటి దోస్తులు ఇక ఉంటలేదు కదా. ఇక్కడ వచ్చినాం, ఎప్పుడు నేను వస్తే ఇట్లా వస్తున్నాం, అట్లా పోతున్నాం. లేదంటే పిల్లలు ఇద్దరు నాన్నే ఉంచేసి వస్తున్నాం, మేమే వస్తున్నాం, మా ఆయన నేను. ఇక శ్రద్ధ ఎంజాయ్ చేసింది తెలుసా. ఆమె అయితే ఆడవాని జర పాత దోస్తులు ఊరాయ ఎంతేనన్నా సొంతూరే సొంతిల్లే. అంటే చాలా రోజులకు ఏడాది. మనం ఇప్పుడు May 28 వస్తే మేము పోయి ఏడాది అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎంతనే ఇంకా 20 తారీఖు. ఇంకా 1 వీక్ అయితే మేము పోయి 1 year అయిపోతుంది. 1 year అయినట్టు. 1 year అవుతుందా? 1 year అవుతుంది. మరి ఇన్ని రోజులకు ఇప్పుడంటే అది 1 year తర్వాత వచ్చినాం. 1 yearకి వచ్చినాం అన్నట్టు. 1 year ఇప్పుడు మధ్యలో వచ్చినాం కానీ ఇప్పుడు ఈ రోజు లెక్కతోని 1 year. రొట్టెలు కాలుస్తుంది, నేను కాలవన్నట. అక్కడ ఉన్నట్టుందా పోసిన చాలా ఇల్లు ఉన్నది మంచిది కదా నూనె
ఇంకా ఇప్పుడు వచ్చింది ఇక ఆడింది ఆడింది ఇప్పుడు దాకా ఏం చేసినావు వీడియో స్నానం చేసిన అన్నీ కూర్చున్నా వాడు పెద్ద మొదలు ఇక్కడ మీ దోస్తులు ఆడుకుంటారా ఆ దోస్తుల కాడికి పోతుంది వాళ్ళకి వెళ్ళి దోస్తులు ఆడుకోండి అదే నేను ఆడుకునేందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ రొట్టె తిన్నాక ఆడుకుంటా రొట్టె తిన్నాక మమ్మీ గారు అమ్మ ఏం చెప్తున్నావు తాళం చేసావా పువ్వు పెట్టు తాతకు తెచ్చుకుని అనుకోరా గిడ 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 పెట్టు లేవు నువ్వు లేవు గిట్ల పెట్టాలి వీడికి వచ్చినా కానీ పని అయితే తప్పలేదు నాకు నేను చేసి ఆడైనా రొట్టె కాల్చుడు చపాతి అదేంటి దోశలు పోసుడు ఇవన్నీ ఆడైనా చేసలే ఈడైనా చేసలే ఇప్పటిదాకా మా శ్రద్ధ వచ్చింది కదా ఇప్పటిదాకా నిలబడ్డది చెప్పాడు కానీ వీడియో ఉన్నదని చెప్పంతా రొట్టె కాల్చుడు వీడియో ఉండే అది చేసి పోయింది మావాడైతే దండం పెట్టింది సూర్యుడు ఒకసారి మొక్కు మొక్కు నేను వీడియో తీసినాక బంద్ తీసేసింది చేతులు మమ్మీ ఇంకా ఇంకెట్లా ఏమంటావు కలుస్తావు నువ్వేగా లేచింది మహిళ లోకం ఏం తర్వాత ముఖం పిండి ఇది కుంకుమ మీసాలు తుడుచుకోవాలి వాటర్ పెట్టు